కర్నూలు జిల్లా కోసగిలో ఓ పెళ్లి ఊరేగింపులో వైసీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ సానుభూతి పరులు పెళ్లి వాహనంపై వైసీపీ నాయకుడిపైకి ఎక్కి తొడకొట్టి వైసీపీ సింబల్ను చేతిలో చూపిస్తూ పెళ్లి బృందాన్ని రెచ్చగొట్టారని బాధితులు మీడియా ముందు వాపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసగి మండలం 3వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడి పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. పెళ్లి ఊరేగింపులో టీడీపీ పాటలు పెట్టారంటూ ఆ కాలనీలోని వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా ఆ పెళ్లి బృందంపై దాడి చేసి గాయపరిచారని వారు తెలిపారు. దీంతో బాధితులు పోతుల నరసమ్మ, పోతుల తాయన్న, పోతుల నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన పెండేకంటి లోకారెడ్డి, రాజశేఖర్, గోవింద్తో శ్రీరాములతో పాటు మరికొంతమంది తమపై దాడి చేసి గాయపరిచారని, మహిళల మెడల్లోని మంగళసూత్రాలు, బంగారు చైన్లు లాగేసుకున్నారని వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. ఒక ఆడపిల్ల మా వదిన కొడుకుతోనే ఒక ఆడపిల్ల ముక్కు కొద్ది ముగ్గురాయిపోయి నెక్కిలిసిపోయి తాళిబొట్టు కూడా తెంపినారు. ఆడపిల్లది రోడ్డు మీద పోతుంటే గవర్నమెంట్ అధికారం ఉండి కూడా తెలుగుదేశం పాట పెట్టకూడదు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి కూడా తెలుగుదేశం పాట పెట్టకూడదు, మా ఇల్లు ముందు తిరగాడకూడదు, ఆ ఆడబిడ్డలు తెలుగుదేశం ఆడబిడ్డలు పట్టుకెళ్ళి దెంగుతాం, పట్టుకెళ్ళి రేపు చేస్తాం అవుతుందని మా వాళ్ళు బెదిరించి నా మీదకి వచ్చి ఏమి ఇంత అన్నాకి ఇంత ఇది మాకు అంటే వాళ్ళు లవ్కు ఎంపీపీ ఈరన్న అది వాళ్ళు మనుషులు కాశంగడ్డ ఇంటి దగ్గర మా మీద కొట్టాం, నడి రోడ్లో పోతున్నామంటే లేదు మీరు టీడీపీలో మా టీజే మాట్లాడకూడదు, టీజే పెట్టుకోవడాన్ని వాళ్ళు దాడి చేయడానికి వచ్చినారు. ఎవరంటే శ్రీరాము, గట్టిగట్టి తిప్పేకూడదు శ్రీరాము, లోకరెడ్డి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు, తర్వాత దొడ్డప్ప మనముడు గోపాల కొడుకు, తర్వాత గుల్లాసిన కొడుకులు వచ్చి కొల్లారు చూసినాం. చూసే కూడా వాళ్ళు అందుకనే కూడా వసమన్నారని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాం. కానీ ఎందుకు ఇచ్చినామంటే మా ఆటోళ్ళు మా మంత్రి ఎవరో చుట్టూరుకు వచ్చినా కూడా చుట్టూరుకు లేకున్నట్ల చూడుకున్నట్ల మా జమలో మామ చేసుకున్నా కూడా 1 నెల అంత దాడి చేసిన కోసం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాం.